డ్రైనేజ్ చాలా బాగాలేదు, డ్రైనేజ్ ఒకటి మీరు పూర్తిగా ఇది చేయాలని చాలా మంది చెప్పారు. ఇప్పుడే మాకుండే ఇక్కడ మా మంత్రిని నారాయణ గారిని, అదే మరి కొల్లు రవీందర్ని ఎంపీకి ఆదేశాలు ఇస్తున్నా. ఇక్కడ డ్రైనేజ్ 100% పర్ఫెక్ట్ గా ఉండేట్టుగా, ఎప్పుడన్నా వర్షాలు ఎక్కువ పడి నీళ్లు పోకపోతే లిఫ్ట్ చేసే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత చెప్తున్నా. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. దీనికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు. రెండో సమస్య ప్రధానంగా రిపేర్లు అడిగారు రోడ్ల మీద, అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. మూడో సమస్య మీరు అడిగింది డంపింగ్ యార్డ్ అడిగారు. ఏదైతే ఆ డంపింగ్ యార్డ్ అయితే మొత్తం క్లీన్ చేయకపోతే గుట్టలుగా ఉంది, క్లీన్ చేయమన్నారు. నిర్దిష్టమైన డైరెక్షన్ ఇచ్చాను. తొందరలోనే దాన్ని కూడా క్లీన్ చేస్తాం. మూడోది డ్రింకింగ్ వాటర్ అడిగారు. తప్పకుండా స్వచ్ఛ భారత్ లో జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దాని కింద గ్రామీణ ప్రాంతాల్లో గాని పట్టణ ప్రాంతాల్లో గాని పూర్తిగా మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత, ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. అది చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ బీసీ కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, అది కూడా చేస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దానికి కూడా మనం ఆ రోజు ఇచ్చిన దాన్ని వీళ్ళు తీసేసే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా శ్రీకారం చుడతాం. మచిలీపట్నం బీచ్ డెవలప్మెంట్ కోసం స్వదేశీ దర్శన్ పథకం కింద పెట్టమని అడిగాడు రవీంద్ర గారు, అది కూడా పెడతాం. పోర్ట్ వస్తుంది, మత్స్యకారులకు ఇబ్బందులు వస్తాయి, వారికి కూడా ఉపాధి కల్పించమన్నారు. తప్పకుండా ఆల్టర్నేటివ్ పోర్ట్ అవన్నీ క్రియేట్ చేసి మత్స్యకారుల కోసం ఒక హార్బర్ క్రియేట్ చేసి వారిని కూడా ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా బందర్కు వస్తే మనకు గుర్తొచ్చేది బందర్ లడ్డు గుర్తొస్తుంది, గోల్డ్ కవరింగ్ ఇండస్ట్రీ గుర్తొస్తుంది. ఈ రెండు కూడా మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మచిలీపట్నం గోల్డ్ కవరింగ్ వర్క్ ఇదే కేర్ ఆఫ్ అడ్రస్, వేలాది మంది పనిచేస్తారు. అందుకే దీన్ని ఒక ఎంఎస్ఎంఈ క్లస్టర్ గా పెట్టి ఇక్కడ పనిచేసే ఈ బంగారు కోటింగ్ వస్తువులు భారతదేశం మొత్తం అమ్మడానికి ఏమేం చేయగలుగుతామో ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ అమ్మేదానికి ఒక వ్యవస్థ క్రియేట్ చేసి ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా కలంకారీ వస్త్ర పరిశ్రమకు న్యాయం చేయాలి. గ్లోబల్ క్యాపిటల్ సెంటర్ కింద ఏదైతే అపారమైన వనరులున్నాయి, 300 ఎకరాలు నేషనల్ కాలేజ్ యొక్క ఇది ఉంది, ఇవన్నీ ఉపయోగిస్తే బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంటుంది. దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఏ పనులైతే ఉన్నాయో మంత్రిగా కొల్లు రవీంద్ర గారే ఉన్నారు. ఆయనే ఇక్కడ అవన్నీ చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది. పూర్తిగా స్వేచ్ఛనిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మరొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 2029 కంతా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి. మీ ఇంట్లో చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద వేయడానికి వీలు లేదు, చెట్టు నరకడానికి వీలు లేదు.